హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మీ జెస్సీతో. ఈరోజు నేను మీకు టేస్టీ సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అయితే దీని తయారీ విధానం ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా మీ ముందు కూరగాయలు అయితే కనపడుతున్నాయి. ఇవి సాంబార్ కోసం నేను తీసుకున్న కూరగాయలండి. సొరకాయ, దొండకాయ, అలాగే ములక్కాడలు, క్యారెట్, బెండకాయ, వంకాయ, ఇంకా ఆనియన్, టొమాటో, ఇంకా కందిపప్పు ఇవన్నీ తీసుకున్నానండి. అయితే ఈ సాంబార్లోకి చిన్న ఉల్లిపాయలు స్పెషల్ అండి, చాలా బాగుంటాయి వీటి టేస్ట్ సాంబార్లో. ఇంకా సాంబార్లోకి ముల్లంగిని కూడా వేసుకుంటారండి. ముల్లంగి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఇంకా ఇక్కడ క్యారెట్స్ని చూసారు కదా, వీటిని బేబీ క్యారెట్స్ అంటారండి. సాంబార్ కోసం నేను ఇలా ఒక గ్లాస్ నిండా కందిపప్పును తీసుకున్నానండి. చాలామంది పచ్చి శనగపప్పును కూడా యూజ్ చేస్తారు. నేనైతే కందిపప్పుని ఇలా ఒక గ్లాసు పరిమాణంలో తీసుకున్నాను. కందిపప్పును తీసుకొని ఒక కుక్కర్లో నేను ఇప్పుడు ఉడికించుకుంటున్నానండి. ఈ కుక్కర్లోకి కందిపప్పును వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా దీన్ని వాష్ చేసుకొని దీనిలో ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. టొమాటో అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను దీనిలోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుంటున్నాను. పప్పు ఉడికేలోపు నేను ఈ కూరగాయలని కట్ చేసేసుకున్నానండి. సొరకాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకుంటే ఇవి ఉడికిన తర్వాత అందులో కలిసిపోతాయి, మనకి సొరకాయ అయితే కనపడదు. సాంబార్లో అది పులుసులో ఉడికిన సొరకాయ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయండి. అందుకని నేను కొన్ని ఎక్కువ ముక్కలే తీసుకుంటాను ఎప్పుడు. తర్వాత చిన్న ఉల్లిపాయల్ని ఇలా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. వీటిని సాంబార్ ఉల్లిపాయలు అని కూడా అంటారు కదా. సాంబార్లో వీటి టేస్ట్ అంత బాగుంటుంది మరి, అందుకే వీటికి ఆ పేరు వచ్చింది అనుకుంటా. మాకు ఇలా బేబీ క్యారెట్స్ అని దొరుకుతాయండి. ఇంకా వీటిని ముక్కలు చేసే పని లేకుండా పైన కొంచెం గీరేసి వాటి తోలు ఎడ్జెస్ కట్ చేసుకొని నేను ఇలా తీసేసుకున్నాను. తర్వాత బెండకాయల్ని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. సాంబార్లో ఇంతే వేసుకుంటారు కదండి. సాంబార్లో ములక్కాడలు ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి. ఇలా ములక్కాడల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత దొండకాయల్ని కూడా ఇలా పొడవుగా ముక్కలు చేసి తీసుకున్నానండి. తర్వాత కొంచెం ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నాను కడిగేసి. ఇది చూసారా, లేత కరివేపాకు అండి. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇలా కరివేపాకు మొక్కను మాకు ఇచ్చారు. దానిలోంచి లేత కరివేపాకుని ఇలా తీసుకున్నాను. దీని వాసన అయితే గుమగుమలాడిపోయిందండి. చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను వాళ్ళకి. తర్వాత తాలింపు సామాను రెడీ చేసేసుకున్నానండి. ముందుగా పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. సాంబార్లో ఉడికిన ఈ ఉల్లిపాయల టేస్ట్ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగా తెలుస్తుంది. తర్వాత తాలింపు కోసం ఇలా తాలింపు దినుసులు తీసుకున్నానండి. కొద్దిగా పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. తర్వాత మంచి సువాసన కోసం ఇలా ఒక 4-5 వెల్లుల్లిపాయలను దంచుకొని తీసుకున్నానండి. ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. సాంబార్ తాలింపులో కానీ పులిహోర తాలింపులో కానీ ఇంగువ స్మెల్ చాలా బాగుంటుందండి. ఇలా ఇంగువను కూడా నేను ఒక చిటికెడు వేస్తాను. తర్వాత ఇది నేను వాడే సాంబార్ పౌడర్ అండి. దీన్ని కూడా నేను ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాన్ని నానబెట్టి ఇలా గుజ్జు తీసుకున్నానండి. తర్వాత ఒక 3-4 గుత్తు వంకాయల్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా తరుక్కొని ఉప్పు, పసుపు వేసిన వాటర్లో వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు చేదవకుండా కండరెక్కకుండా ఉంటాయి.
ఈ కూరగాయలన్నీ కట్ చేసుకునే లోపు పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. పప్పులుగా కనపడితే సాంబార్ అంత బాగుండదండి. నాకైతే అలా టేస్ట్ అస్సలు నచ్చదు. ఇలా మెత్తగానే ఉడికించుకోవాలి. టొమాటోలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయండి. అయినా ఒకసారి పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటున్నాను. అవి కొంచెం ఈక్వల్గా ఈవెన్గా కలిసిపోవాలని ఒకసారి ఇలా మెదుపుకొని మనం సాంబార్లో ఈ పప్పుని యాడ్ చేసేసుకోవడమే. పప్పుని మెదిపేసుకున్నాం కదండి. ఇప్పుడు కూరగాయల తాలింపు వేసేసుకుందాం. సాంబార్ కోసం నేను ఒక పెద్ద పాత్రను తీసుకొని దీనిలో తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. నేనైతే ఈ కూరగాయ ముక్కలు ఇవన్నీ మగ్గాలి కాబట్టి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసుల్ని యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే మినపప్పుని ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను. తాలింపు దినుసులు కొంచెం చిటపట్లాడిన తర్వాత దీనిలోకి ఒక 3 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఎండుమిర్చి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పెద్దగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వేయించుకుంటే సాంబార్లో అవి తీయగా ఉంటాయి. సాంబార్ కూడా తీయగా ఉండి టేస్ట్ అనేది అంత బాగుండదు. సో లైట్గా ఇవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా దీన్ని కలుపుకొని దంచుకున్న ఈ వెల్లుల్లిపాయలను ఇందులో వేసుకుంటున్నానండి. ఈ వెల్లుల్లిపాయలు తాలింపులో పడగానే తాలింపు వాసన గుమగుమలాడిపోతుంది. వెల్లుల్లిపాయలు వేసుకొని 1 నిమిషం అయిన తర్వాత దీనిలో ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నానండి. చాలామంది ఇంగువ యూజ్ చేసినప్పుడు వెల్లుల్లిపాయలు యూజ్ చేయరు. నాకైతే ఈ 2 వేసుకుంటేనే ఇష్టం అండి. అందుకని నేను 2 వాడుతున్నాను. ఎవరి చాయిస్ వాళ్ళది. దీన్ని ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అసలైన నాకు ఇష్టమైన ఫేవరెట్ కరివేపాకుని వేసుకుంటున్నాను. చెట్టు నుంచి అలానే తుంచి ఇలా కరివేపాకుని దూసి వేస్తుంటే ఆ తాలింపు వాసన అదిరిపోతుందండి. మా ఇల్లు అయితే ఈ కరివేపాకు సువాసనతో గుమగుమలాడిపోయింది. కరివేపాకు ఆకుల్ని వేసుకొని 1 నిమిషం పాటు అలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వరుసగా ఒక్కొక్కటి కూరగాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ముందుగా దొండకాయ ముక్కల్ని వేసానండి. తర్వాత మా వారికి, మా పిల్లలకి చాలా ఇష్టమైన ములక్కాడలు వేసేసుకుంటున్నాను. సాంబార్లో ఎన్ని ములక్కాడలు వేసుకున్నా ఇట్టే అయిపోతాయి కదండి. సాంబార్లో ములక్కాడల టేస్ట్ చాలా బాగుంటుంది కదా. తర్వాత గుత్తి వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. మామూలుగా లేత వంకాయలు అయితే పొడుగు వంకాయలు మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోయి కలిసిపోయి మెత్తగా అయిపోతాయి. ముక్కలు అయితే మనకు కనపడవు. ఈ గుత్తి వంకాయలు కాబట్టి కొంచెం ఉడకాలి కాబట్టి ఇవి ముందుగానే వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నానండి. వీటికి ఈ ఆయిల్, పసుపు ఇవన్నీ పట్టేలాగా. తర్వాత దీనిలోకి మిగిలిన కూరగాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. క్యారెట్స్ ఇంకా సొరకాయని వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు, బెండకాయలు తర్వాత వేసుకుంటాను. ఫస్ట్ అయితే క్యారెట్స్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు, బెండకాయలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మనం ఈ కూరగాయ ముక్కలు ఒక 50% ఉడికిన తర్వాత అప్పుడు బెండకాయలు అలాగే చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. లేకపోతే ఈ ఉల్లిపాయలు అనేది బాగా ఉడికిపోయి మనకి ఉల్లిపాయలు అసలు కనపడవండి. అలాగే బెండకాయలు కూడా గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. సాంబార్ అనేది టేస్ట్ పాడైపోతుంది. ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ ఆయిల్లో ఈ కూరగాయ ముక్కలన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నిటికీ ఉప్పు పట్టడానికి నేను ఒక 2 స్పూన్లు సాల్ట్ అయితే మొదటగా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ కూరగాయ ముక్కలు మగ్గేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఇవి ఉప్పు చేరి రుచికరంగా ఉంటాయి. సాంబార్లో ఉప్పు వేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసే వరకు ఇలా కలుపుకొని తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు
లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయిందండి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. మనం ముందు వేసుకున్న కూరగాయ ముక్కలు అయితే చక్కగా మగ్గుతున్నాయి. ఇవి ఒక 50% వరకు మగ్గాయండి. ఇవి మగ్గి వీటిలోంచి కొద్దిగా వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మరొకసారి వీటిని గరిటెతో కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత వీటిలో ఇప్పుడు నేను చిన్న ఉల్లిపాయల్ని అలాగే బెండకాయల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ చిన్న ఉల్లిపాయలు బెండకాయలు అనేవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా కూరగాయ ముక్కలు వేసుకొని ఒక 50% మగ్గిన తర్వాత ఇవి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా మరొకసారి ఇలా గరిటెతో కలియబెట్టి దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వీటిని మగ్గించుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేశానండి. ఈ ఉల్లిపాయలు అలాగే బెండకాయలు కూడా చక్కగా మగ్గిపోతున్నాయి. వీటిని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకొని దీనిలో కారం వేసుకుంటున్నానండి. దీనిలో నేను 2 స్పూన్లు కారం యాడ్ చేశానండి. ఇది మామూలుగా మనం ఇంట్లో వాడే మసాలా కారం. ఎవరిష్టానికి తగ్గట్టుగా తినే కారాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను దీంట్లో సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇలా అందాజుగా సాంబార్ పౌడర్ వేసేసాను. ఇదైతే ఒక 2 స్పూన్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ సాంబార్ పౌడరు కారం ఈ ముక్కలకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఇలా లైట్గా కలుపుకోవాలి. ముక్కలు అనేది చిదురవ్వకుండా ఇలా వీటిని ఈ కారంని ఈ సాంబార్ పౌడర్ని ముక్కలకి ఇలా పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ పాత్ర మీద మూత పెట్టేసుకొని ఈ కారం అలాగే సాంబార్ పౌడరు వాటి ఫ్లేవర్ అంతా ఈ కూరగాయ ముక్కలకి పట్టే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. ఈ కూరగాయ ముక్కలు ఈ సాంబార్ మసాలాలో అలాగే కారంలో చక్కగా మగ్గిపోయాయి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. సాంబార్ గుమగుమలు మొదలయ్యాయండి. అయితే ప్రాసెస్ అప్పుడే పూర్తవ్వదు కదా. దీనిలో నేను చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దానిలో పులుసు అంతా ఇలా పిండుకొని మొత్తం పులుసు అయిపోయే వరకు దీన్ని డైల్యూట్ చేసుకుంటూ మొత్తం పులుసుని దీనిలోంచి యాడ్ చేసుకున్నానండి. మనం ఆల్రెడీ పప్పు ఉడికించుకునేటప్పుడు ముందుగా టమాటా వేసుకున్నాం కాబట్టి ఎవరి పులుపుకి తగ్గట్లుగా వాళ్ళు చింతపండుని వేసుకోవచ్చు. నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని దానిలోంచి పులుసు అంతా తీసుకొని ఇలా యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఈ పులుసు అంతా ఇలా కింద మీద ముక్కలకి పట్టే విధంగా ఇలా కలుపుకున్నానండి. ఈ ముక్కల్ని ఈ పులుసులో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడే ముక్కలు మంచి టేస్ట్గా ఉంటాయి. పులుపు ఉప్పు కారం అన్నీ పట్టి మంచి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ చెక్ చేసుకొని నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేశానండి. ముందు 2 స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ యాడ్ చేశాను. ముందు పప్పులో కూడా మనం ఉడికించుకునేటప్పుడు వేసుకోలేదు కాబట్టి మొత్తానికి నేను ఒక 3 స్పూన్ల సాల్ట్ అయితే ఈ సాంబార్కి వేసుకొని ఒకసారి సాల్ట్ కూడా కలిసే విధంగా లైట్గా ఇలా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు ముక్కలు అనేది చిదురవ్వకుండా జాగ్రత్తగా కలుపుకొని తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఈ పులుసులో ఈ ముక్కలు మరిగే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు వీటిని మగ్గించుకుంటున్నానండి. మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయిందండి. ఈ పులుసు చక్కగా మరుగుతుంది. ఇప్పుడు నేను దీనిలోకి ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేస్తున్నాను. పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ సాంబార్ కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకొని అవసరమైతే మరికొన్ని నీళ్ళని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు ఈ పప్పుని కూడా ఈ పులుసులో మగ్గించుకుంటున్నాను. అంతేనండి, టేస్టీ సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకొని తర్వాత కొత్తిమీర చల్లుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో గుమగుమలాడే టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇక ఫైనల్గా దీని మీద కొత్తిమీర చల్లుకొని దీన్ని సర్వ్ చేసేసుకున్నానండి. వేడి సాంబార్తో వడియాలు, పెరుగు మిరపకాయలు అలాగే
అప్పడాలతో చక్కగా లాగించేసాము. సూపర్ టేస్టీగా కుదిరిందండి సాంబారు, అద్దిరిపోయింది. మా ఇంటి సాంబార్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్.